నారాయణ గారి వ్యక్తిగత జీవితం గురించి తిట్టడం, కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్న మంత్రులందరూ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి వ్యక్తిగత జీవితం గురించి తిట్టడం, ఇది మీరు నేర్పించిన సంస్కృతి. అట్లా తిట్టిన వాళ్ళకే పదవులు ఇచ్చారు. అంబటి రాంబాబు తిట్టి 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 సెకండ్ టర్మ్ లో మంత్రి అయ్యాడు. అలాగే మిగతా వాళ్ళు కూడా, పేరు నాని కూడా సెకండ్ తిట్టి 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 మంత్రి అయ్యాడు. రోజా తిట్టి 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 మంత్రి అయింది. ఏం చూసి ఇచ్చావు నువ్వు వాళ్ళకి పదవులు? ఏం ఎంకరేజ్ చేసావు నువ్వు వాళ్ళని తిట్టమని? ఎందుకు ఎంకరేజ్ చేసావు? చేసిందంతా చేసి ఇవాళ ఎవరో ఆవేశంతో విని 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 వెక్స్ అయిపోయి ఒక రోజు మాట్లాడితే అది కొట్టుకొచ్చేసి మమ్మల్ని అన్నారు, ముఖ్యమంత్రిని అన్నారు, మంత్రులు అన్నారు. భాష అసలు ఆ కల్చర్ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీలో పదవులు పొందిన మంత్రులు ఇష్టారీతిగా మాట్లాడి వాళ్ళు అన్నారని బాధపడితే ఎలా? పోనీ మిమ్మల్ని ఏమన్నా మీ పిల్లల గురించో, మీ ఇళ్లలో భార్యల గురించో, మీ వ్యక్తిగత జీవితాల గురించో మేము ఎవరైనా మాట్లాడామా ఓపెన్ గా చెప్తున్నాం. అసెంబ్లీకి వెళ్ళినా సరే అట్లాంటి సంభాషణ రానేమో అని ఓపెన్ గా చెప్తున్నాం. మేము గతంలో మాట్లాడేది ఇప్పుడు మాట్లాడాం, కానీ మీరు మాట్లాడిందంతా అదే కదా. అసలు అంత చిన్న పిల్లల్ని ఇవాళ మళ్ళీ కనుక అధికారులకు మీరు వచ్చుంటే, మా కర్మ గాని మీరు అధికారులకు వచ్చుంటే, మా ఇళ్లలో ఆడపిల్లలకు సెక్యూరిటీ ఏంటి మీ నుంచి? అంత ఓపెన్ గా బెదిరించడానికి పదవి ఇచ్చారు కాబట్టి మా పిల్లలు ఏమై ఉండేవాళ్ళు, మా శీలాలు ఏమై ఉండేవి, మా జీవితాలు ఏమై ఉండేవి? ఎవరిని బెదిరించారు మీరు? ఎందుకంత పదవి ఇచ్చారు మీరు? వర్మ గారు ఒక్క నిమిషం అండి. వర్మ గారు ఒక్క నిమిషం. అక్రమ సంబంధం పెట్టుకుందా లేదా? 2010వ సంవత్సరంలో నువ్వు కూడా 6 లక్షలు ఖర్చు పెట్టి ఒక అమ్మాయికి ఏదో చేసావా లేదా? దీనికి సమాధానం చెప్పరా? నా పెళ్ళాము అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకో, నాది కదా సమస్య. అర్థమైందా సార్? ఆయన భార్య గురించి అక్రమ సంబంధం పెట్టుకుంది పనోడితో, ఇవన్నీ ఈ జనసేన సైకోల చేత మాట్లాడించినప్పుడు తప్పులేదు. ఏమ్మా పవన్ కళ్యాణ్ గారికి బాధ కలిగిందా? పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన తల్లి మీద, ఆయన తల్లి మీద విపరీతంగా ఇచ్చాడు. నారా లోకేష్ డబ్బు పెట్టి, నారా లోకేష్ నా తల్లిని తిట్టించాడు, నారా లోకేష్ నా భార్యని తిట్టించాడు, నారా లోకేష్ నా పిల్లల్ని తిట్టించాడు అని చెప్పేసి రోడ్లెక్కి వీధులెక్కి ఆడుకున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆయనతో పొత్తులో ఉన్నాడు. శేఖర్, ఈ రోజు నేను ఉదయం కూడా దీని మీద క్లియర్ గా చెప్పాను. ఆగండి. మరి ఒక విషయం అండి, మీరు మాట్లాడిన ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారు, మేము మాట్లాడే ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిచ్చారా? మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అది పవన్ కళ్యాణ్ మాట్లాడిచ్చారా? ఆగండి కొన్ని. సార్, జనసేన అధికార ప్రతినిధిగా ఆవిడ మాట్లాడిన ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారు చెబితేనే మాట్లాడారా? పదవి కోసం మాట్లాడారా? పదవి కోసం మాట్లాడారా? సమాధానం చెప్పండి. నేను అంటాను సార్, సార్ ఆవిడ అంది కదా, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా తిట్టము అని చెప్పాను. నేను కూడా అంటాను సల్లి, నాకు నువ్వు చెల్లివి కాబట్టి నేనేం అనలేకున్నాను. వేరే వాళ్ళు ఉంటే ఆ స్థానంలో నేను చాలా ప్రశ్నలు అడిగాను. నేను చాలా ప్రశ్నలు అడిగానమ్మా. చాలా సార్ అడగమంటే అడుగుతా. నేను అడగను తల్లి, నాకు ఇష్టం లేదమ్మా. మీ పర్సనల్ జీవితాల గురించి మాట్లాడదలుచుకోలేదు అని నేను అన్న. ఎక్కడ మీ పర్సనల్ జీవితాలు మాట్లాడతాను నేను అన్ను, చాలా అనొచ్చు తల్లి. కాకపోతే అధికార ప్రతినిధిగా వాడు ఎవడో మాట్లాడంటే సరే, అధికార ప్రతినిధిగా మనం కూర్చున్నప్పుడు ముందు మనం ఏం మాట్లాడామని తెలుసుకుని ఎదుటి మీద బురదేయాలి. ముందు మీరు మాట్లాడిన భాషా సంస్కారం ఏంటి, మీరు మాట్లాడిన విషయ పరిజ్ఞానం ఏంటి తెలుసుకుని తర్వాత వేరే వాళ్ళ మీద కూడా మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా మేము మాత్రమే తిట్టడానికి అర్హులం, మేము మాత్రమే బూతులు తిడతాం, మిగతా ఎవరు మమ్మల్ని అనడానికి లేదు, మేము కొడితే కొట్టించుకోవాలి, మేము తింటే తిట్టించుకోవాలి అంటే కుదరదమ్మా. ఖచ్చితంగా తల్లి ఈ రోజు ఖచ్చితంగా సరే అమ్మా. ఈ రోజు సార్ వర్మ గారు ఈ రోజు పోసాని గారిని, వర్మ గారు ఈ రోజు పోసాని గారిని సమర్థిస్తూ పోసాని గారి అరెస్ట్ ని సార్ ఈ రోజు